చెప్పు. మేమైతే ఫస్ట్ ఇంద్రలింగం అనమాట. మొత్తం 8 లింగాలు ఇక్కడ ముఖ్యమైనవి. ఫస్ట్ ఇంద్రలింగం అయిపోయింది, తర్వాత అగ్నిలింగం కూడా అయిపోగొట్టేసాము, తర్వాత యమలింగం అయిపోయింది. 3 లింగాలు కంప్లీట్ చేసినాము. అయినా కూడా మాకు ఏమాత్రం అలసట అనేది లేదు, కాళ్ళు నొప్పులు అనేవి అస్సలు లేవు. చాలా చాలా బాగుంది. మేము వెళ్ళదని ఆస్వాదిస్తూ నడుస్తాం అనమాట. మాకు మార్గ మధ్యంలో ఎక్కడైనా కూడా టోపీ అమ్మ కనపడుతుందేమో చూద్దాము. టోపీ అమ్మ ఎక్కడన్నా నిద్రపోకుండా మేల్కొని ఉందేమో, మాకు కనిపిస్తుందేమో అని చూస్తున్నాము. ఒకవేళ టోపీ అమ్మ కనపడకపోయినా మేము వెతికి పట్టుకుంటాము. రమణ మహర్షి ఆశ్రమము చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. అది కూడా మీకు వీలైతే చూపిస్తాను. అండ్ మోక్ష మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్ళొచ్చని కూడా నేను అనుకుంటున్నాను. మోక్ష మార్గంలో వెళ్తే మీకు తప్పకుండా చూపిస్తాం. మోక్షం మీకు అందరికీ రావాలని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా మోక్ష మార్గంలో వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. చాలా బాగుంది, ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట దేవుడి దగ్గరికి. మనకి ఏదన్నా కావాలనుకుంటే మనం ఎవరి చుట్టూ అయితే 10 సార్లు తిరిగి మరీ గొడవ పడి ఇప్పించుకుంటాము, అలాగే దేవుడు కొండ మధ్యలో ఉంటాడనమాట. ఆయన చుట్టూ 10 సార్లు తిరిగి మనకు కావాల్సినట్టు అన్నీ అడిగి ఇప్పించుకొని పోవచ్చు. ఏ పుష్ప? అవునక్క, అంతే కదా, అంతే. ఓకే, ఇక్కడ మళ్ళీ మీకు ఏదైనా డౌట్ వస్తే మార్గంలో మీరు ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయినారని చెప్పి మ్యాప్ కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయినా మీకు ఏం భయం లేదు. ప్రతి ఒక్క చోట అఘోరాలు అన్నమాట, భక్తులు అన్నమాట.